అప్డేట్ తెలిస్తే అవకాశం ఉంటుంది. సో బీజేపీ శ్రేణులందరికీ కూడా షాక్ గురి చేసే అంశం అనేది మనం చెప్పాల్సి ఉంటుంది. వారణాసి నుంచి నరేంద్ర మోడీ వెనుకంజలో ఉండటం అనేది. ఎస్, వారణాసిలో నరేంద్ర మోడీ వెనుకంజలో ఉండటం అనేది బీజేపీ శ్రేణుల్ని, ఎన్డీఏ శ్రేణుల్ని షాక్ గురి చేసే అంశం. కేవలం మొదటి రౌండ్కు మాత్రమే పరిమితం అవుతుందా, మిగిలిన రౌండ్లో కూడా కంటిన్యూ అవుతుందా, లేకపోతే రెండో రౌండ్కి వచ్చేటప్పటికి మోడీ పుంజుకుంటారనేది ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఒకసారి మా కొలీగ్ ఢిల్లీ నుంచి శివ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శివ, రైట్ అశోక్, వారణాసిలో గత 2 సార్లుగా పర్యాయాలుగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ విజయం సాధిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో వెనుకంజలో ఉన్నారు. అంటే గత కొన్ని రోజులుగా కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, మరోవైపు ఈసారి పర్యటన అనేది భిన్నంగా ఉంది. టీవీ కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొంటూ వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఇతర అభ్యర్థుల కోసం తాను ప్రచారం చేసినప్పటికీ కూడా తన సొంత నియోజకవర్గంలో మాత్రం వెనుకంజలో ఉండడం కొంచెం బీజేపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. మనం ఒకసారి చూస్తే కనుక ఈ బీజేపీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ 11,480 ఓట్లు, అంటే ట్రయల్లో అంటే ఎక్స్ట్రా 6,223 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 5,257 ఓట్లలో తాను వెనుకంజలో ఉన్నారు. ఇది ఒకవైపు 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని చెప్తూనే, మరోవైపు కాంగ్రెస్ లీడింగ్ లో ఉండడం, మరోవైపు ఇటు లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఇండియా కూటమి అనేది గట్టి పోటీ ఇస్తోంది. కానీ ఇప్పుడు మూడవసారి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ వెనుకంజలో ఉండడం అనేది కొంచెం ఒకంత ఆందోళన కలిగించే అంశంగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. చూడాలి మరి ఫర్దర్ గా రౌండ్ కి కూడా ఈ ఫలితాలన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇది కేవలం ప్రస్తుతం ఉన్న రౌండ్ కి మాత్రమే ఈ ఫలితం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. మళ్ళా ఫలితాలు మారే అవకాశం ఉందంటూ కూడా వారు